हे कृष्ण सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते सप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। శ్రీమద్భాగవతము అధ్యాయము సప్తమ స్కందము అధ్యాయము సంఖ్య 6 ప్రహ్లాదుడు దానవ బాలురకు ఉపదేశించుట శ్లోకం సంఖ్య 17-18। ఓం నమో భగవతే వాసుదేవాయ। హరే కృష్ణ। ఈనాటి నిత్యం భగవత్ సేవయా తరగతికి వైష్ణవులందరికీ స్వాగతం సుస్వాగతం। అర్హత లేని నాకు అవకాశం కల్పించిన పరమ గురు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ వారికి మరియు వారి గురుదేవులైన పరమ పూజ్య శ్రీ జయపతాక పరమ పూజ్య శ్రీ శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారికి మరియు శిక్షాగురులైన రూపేశ్వర చైతన్య ప్రభు పూజ్య శ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు పూజ్య శ్రీ వైష్ణవ కృప ప్రభు పూజ్య శ్రీ రఘునందన్ సేవక్ ప్రభు పూజ్య శ్రీ జయగోవింద్ ప్రభు అందరికీ ధన్యవాద ప్రణామాలు। హరే కృష్ణ। శ్రీమద్భాగవతము సప్తమ స్కందము 6వ అధ్యాయము 17-18 శ్లోకములు। ఓం నమో భగవతే వాసుదేవాయ। ఓం నమో భగవతే వాసుదేవాయ। ఓం నమో భగవతే వాసుదేవాయ। యత న క్వచిత్ పుత్రచిత్ వా దీనస్వమాత్మాన మలం సమర్థః విమోచితుం కామదృశాం విహారా క్రీడా మృగో యన్నిగధో విసర్గః తతో విదూరాత్ పరిహృత్య దైత్యేషు సంఘం విషయాత్మకేషు ఉపేత నారాయణమాదిదేవం సముక్త సంఘైర్షితో అపవర్గః। ప్రతిపదార్థము యతః కారణమున క్వచిత్ ఎవడును వా ఏ ప్రదేశమునను చ కూడా కుత్రచిత్ ఏ సమయమునను వా లేదా దీనః అల్పుడైన స్వం తన ఆత్మానం ఆత్మను అల్పము అత్యధికముగా న సమర్థః సమర్థుడు కాలేడు విమోచితం ముక్తి కలిగించుటకు కామదృశాం కామినులకు స్త్రీలకు మైథున సుఖభోగమునందు క్రీడామృగము ఎవరి ఎంతైతే భవబంధ సంఖ్యల విసర్గ కుటుంబ సంబంధ విస్తారము తతః అట్టి పరిస్థితులలో విదూరాత్ దూరము నుండియే పరిహృత్య విడిచిపెట్టి దైత్యః మిత్రులారా దానవ పుత్రులారా దైత్యేషు దైత్యులలో సంఘం సాంగత్యము విషయ ఆత్మకేషు ఇంద్రియ భోగత్తులైన వారు ఉపేత మనుజుడు చేరవలెను। నారాయణం దేవదేవుడగు నారాయణుని ఆదిదేవం సమస్త దేవతలకు ఆది అయిన వాడు సహా అతడు తక్త ముక్త సంగైః ముక్త పురుషుల సాంగత్యము ద్వారా ఇషితః కోరబడును అపవర్గః ముక్తి పదము। హరే కృష్ణ। భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కి జై। ఇంకా భావం చెప్తున్నారు అంటే ప్రహ్లాద్ మహారాజ్ వచ్చేసి మరి ఆ గురుకులంలో ఉండే తోటి విద్యార్థులతో చెప్తున్నాడు, మిత్రులారా దానవ పుత్రులారా భగవత్ విజ్ఞాన రహితము ఏ సమయమున గాని ఏ ప్రదేశమున గాని భవబంధము నుండి తన్ను తాను ముక్తిని చేసుకున్న సమర్థుడు కాలేదనుట నిశ్చయమైన విషయము। పైగా భగవద్విజ్ఞాన రహితులు భౌతిక నియమములచే బద్దులగుదురు। వాస్తవమునకు ఇంద్రియ భోగర్తులైన అట్టివారు శ్రీలంపటులై ఉందురు।
కానీ నిజమునకు వారు అందమైన స్త్రీల చేతిలో క్రీడామృగము వంటి వారే. అట్టి జీవిత భావనకు బలి అయి వారు పుత్ర కలత్రాదులచే చుట్టబడి భవబంధ సంఖ్యలచే బందీయగుదురు. ఇటువంటి జీవిత భావన ఎందున్న వారే దానవులని పిలువబడుదురు. కనుక మీరు దానవ సంతానమే అయినప్పటికీ అట్టి వారికి దూరముగా ఉండి ఆదిదేవుడగు నారాయణుని శరణు పొందుడు. ఆ నారాయణుని భక్త బృందమునకు భవబంధ విముక్తిచే చరమ లక్ష్యమై ఉన్నది. భాష్యం ప్రభావం చెప్తున్నారు, ఇక్కడ శ్రవణం చేయండి. మనుజుడు అంధకారకుపం వంటి గృహమును విడనాడి వనమున కేగి శ్రీహరి పాద పద్మములనే ఆశ్రయించవలనడి తాత్విక ధోరణినే భక్త ప్రహ్లాదుడు కలిగి ఉండెను. విత్వాత్మాపాతం గృహ మందకూపం వనం గతో యద్ధరి మాశ్రితయే. ఈ శ్లోకమునందు కూడా అతడు ఈ విషయముననే బలపరచను. కుటుంబము పట్ల అమిత అనురాగమును అమిత ఆసక్తిని కలిగి ఉన్న కారణమున మానవ చరిత్రలో ఎవడును ఏ కాలమున గాని ఏ ప్రదేశమున గాని ముక్తిని బడియలేడు. బాహ్యమునకు గొప్ప విద్యావంతులైన వారి యందును అదే కుటుంబాసక్తి నెలకొని ఉన్నది. ఇంద్రియ భోగాసక్తులై ఉన్నందున ముసలితనమున వారు కుటుంబ సాంగత్యమును విడవజాలరు. నేను పలుమార్లు వివరించినట్లుగా నామమాత్ర గృహస్థులు మైథున సుఖమునకే ఆకర్షితులై ఎందురు. మైథునాది గృహమేది సుఖం హి తుచ్చం. ఆ విధముగా వారు గృహమనటి సంఖ్యలలో బందీ అయి ఎందురు. అంతే కాక తమ సంతానము కూడా అదే రీతిగా సంఖ్యలలో చిక్కుబడవలెనని వారు కోరుకొనేదరు. ఆడవారి చేతిలో క్రీడామృగము వలె ఆడుచు వారు తమోమయ ప్రాంతములకు పతనము చెందుదరు. అధాంతగో నిర్విష తాంతమిశ్రం పునశ్చర్విత చర్వనాం. అనగా ఇంద్రియ నిగ్రహము లేని కారణమున వారు నమిలిన పిప్పిని నమిలడి జీవితమునే గడుచుచు తమస్సులో పడిపోవుదురు. మనుజుడు అట్టి దానవుల సాంగత్యమును త్యజించి భక్తుల సాంగత్యమును చేపట్టవలెను. ఆ విధముగా అతడు భవబంధ విముక్తుడు కాగలడు. హరే కృష్ణ. ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నాడు. హరే కృష్ణ. అందరు మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకున్నారు, అందరూ మ్యూట్ చేసుకోండి. ఆల్ మ్యూట్ అని చెప్తున్నారు. హరే కృష్ణ. ఇక దానవ పుత్రులు ఎవరైతే ఉన్నారో అంటే ప్రహ్లాదుడు అక్కడ గురుకులము ఎవరిదంటే గనక రాక్షస గురువు శుక్రాచార్యులది. శుక్రాచార్యుల వారి యొక్క పుత్రులు మరి అక్కడ చండ అమార్క అని చెప్పేసి ఇద్దరు ఉంటారు. వాళ్ళు గురువులు. వాళ్ళు ఆ గురుకులానికి వాళ్ళ దగ్గర వచ్చేసి మరి విద్యాభ్యాసం కొరకు పిల్లలని ఏ విధంగా అయితే బడికి పంపిస్తారో అప్పుడు గురుకులానికి పంపించేవాళ్ళనమాట. 5 ఏళ్ళు దాటితేనే ఇంట్లో పెట్టుకోరు పిల్లల్ని. ఏం చేస్తారంటే కనుక బడికి పంపిస్తారు. అంటే అక్కడ గురుకులంలో ఉండేసి గురువు చెప్పిన పని చేస్తూ గురువుకు సేవ చేస్తూ అక్కడ గురువు పెట్టేది తినుకుంటూ ఏదైతే ప్రసాదాలు ఏవైతే ఇస్తారో అవి మాత్రం తీసుకుంటూ భుజిస్తూ తర్వాత ఆ విధంగా విద్యను అభ్యసించి మరి యుక్త వయసు వచ్చినాక సంపూర్ణ విద్యావంతుడై సమగ్ర వికాసాభివృద్ధి కలిగిన ఒక పౌరుడుగా ఇంటికి తిరిగి వస్తాడనమాట. ఇక్కడ చెప్తున్నాడు, ఆ పిల్లలతో చెప్తున్నాడు. ఎవరు? ప్రహ్లాదు చెప్తున్నాడు. మిత్రులారా, దానవ పుత్రులారా, భగవద్ విజ్ఞాన రహితము ఏ సమయమున గాని ఏ ప్రదేశమున గాని భవబంధము నుండి తన్ను తాను ముక్తిని చేసుకున్న సమర్థుడు కాలేదనుట నిశ్చయమైన విషయము అంటున్నాడు. అంటే మన పాఠశాలలో ఉండే విద్యా వ్యవస్థ ఎట్లా ఉందంటే గనక మరి ఇక్కడ ప్రహ్లాదుడు చెప్పినట్టే ఉంది.
భగవద్ విజ్ఞాన రహితమై ఉన్నది. ఇది భగవంతుని గురించి పాఠశాలలో చెప్పడం లేదు. చెప్తున్నారా అంటే ఏ పాఠశాలలో చెప్పడం లేదు. కాబట్టి ఇది భగవద్ విజ్ఞాన రహితము. కాబట్టి భగవద్ విజ్ఞాన రహితమైన ఏ సమయమున కానీ, ఏ దేశంలో కానీ, ఏ ప్రదేశంలో కానీ భవబంధం నుండి ముక్తి పొందాలన్నమాట. మానవ జన్మ యొక్క ఉద్దేశం ఏమిటి? భవబంధం నుంచి ముక్తిని చేసుకోవాలి. మరి ముక్తిని చేసుకోవడానికి అతను మరి భగవద్ రహితమైన విజ్ఞానము కలిగి ఉన్నట్టు వాడు మరి సమర్థులవుతాడా అంటే ఏమాత్రం కాలేడు. ఇది సత్యం కాబట్టి అదే చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి మన పాఠశాలలో ఉండే విద్యా వ్యవస్థ అంతా ఏముందంటే గనక భౌతిక విద్య. ఇది అంటే ఈ భౌతిక జగత్తులో ఉండే మరి ఈ దేహ పోషణకి సంబంధించి, తర్వాత ఇంద్రియ భోగాలకు సంబంధించి మాత్రమే విద్య ఉంది. అంతేగాని ఆత్మపరమైన విద్య లేదు, ఆధ్యాత్మికమైనది లేదు. ఆ విధంగా వచ్చేసి భగవద్ రహితము అని చెప్తారన్నమాట. దీన్ని ఏమంటామంటే భగవద్ రహితము అంటే భగవంతుడు లేనిది అని అర్థం. భగవంతుడు లేనట్టి విద్య ఏదైతే ఉందో అది ఎవరిని ముక్తిని ప్రసాదింపలేదు. అంటే ఏమి? ఇంకా ఈ భౌతిక జగత్తులో బంధింపబడతాడు. ఇంకా అనేక జనన మరణ కాలచక్రములో వచ్చేసి చిక్కుపడిపోయి అనేక 84 లక్షల దేహాలు ఉన్నాయి కదా, జీవులు ఉన్నాయి కదా, రకాల జీవులుగా ఆయా దేహాలు తీసుకుంటాడు అనమాట. పతనమైపోయి మనిషి దేహంలో ఉండేవాడు కుక్క దేహము, పంది దేహము, కోతి దేహము, మరి పశువుల దేహాలు తీసుకుంటాడు అనమాట. ఆ విధంగా పశువులు, వృక్షాలు, క్రిములు, కీటకాలు, జలచరములు దేహాలుగా తీసుకుంటాడు అనమాట. కాబట్టి ఎప్పుడైతే భగవద్ విజ్ఞానము ఉంటుందో, భగవద్గీత ఎప్పుడైతే చదువుతారో, భగవంతుడి యొక్క జ్ఞానంతో ఎప్పుడైతే ఉంటాడో అతను పరమ భాగవతుడైపోయి భగవంతుని భక్తుడైపోయి నేను దేవుడి యొక్క భగవంతుడి యొక్క దాసుని, నేను ఆయన నా యజమాని, ఆయన సేవ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో నిరంతరం సేవ చేస్తాడు. కాబట్టి ఆయన ఆ విధంగా వచ్చేసి భగవద్ధామాన్ని చేరుకుంటాడు అనమాట. పైగా భగవద్ విజ్ఞాన రహితులు భౌతిక నియములచే బద్ధులగుదురు. కాబట్టి అదే చెప్తున్నాడు. ఏమిటంటే భగవద్ విజ్ఞాన రహితులు అంటే భగవంతుడి యొక్క జ్ఞానం ఏముండదు అక్కడ ఆ పాఠశాలలో. దేవుడా యాడున్నాడు? లేడు. నేనే కష్టపడి, నేనే బాగా చదువుకున్నాను, నేనే ఉద్యోగం సంపాదించాను, కాబట్టి నేనే భోగిస్తాను, నేను ఏమి ఎంజాయ్ చేయని పుట్టినా మేము అంటారనమాట. ఇదే అనమాట చెప్పేది. కాబట్టి భౌతిక నియమములచే బద్ధులు అవుతారు. ఇది భౌతిక నియమం. ఇది ఏమిటా భౌతిక నియమము? నేను కష్టపడినాను, నేను గొప్పగా చదువుకున్నాను, నేను గొప్పగా సంపాదించాను, నేను గొప్పగా కష్టపడినాను, కాబట్టి నేనే గొప్పగా సుఖపడాలా అంటాడు అన్నమాట. కాబట్టి మరి వాస్తవమైన సుఖపడుతున్నాడంటే లేదు. వాస్తవమునకు ఇంద్రియ భోగరతులైన అట్టివారు స్త్రీలంపటులయ్యుందురు. ఆడవాళ్ళ చేతిలో కిలిబొమ్మలై ఉంటారంట. అందమైన స్త్రీ చెప్పినట్టు వింటారు, అంటే ఆమె మాట విందనమాట. కాబట్టి ఈ విధంగా స్త్రీలంపటలే ఉంటారని చెప్తాడనమాట. అంటే ఇదంతా ఏంటంటే భౌతిక అని అర్థం అనమాట. కానీ నిజమునకు వారు అందమైన స్త్రీల చేతిలో క్రీడామృగం వంటి వారే. క్రీడామృగం అంటే ఏమి? ఎట్లా ఆడితే అట్లా ఆడతారనమాట. అంతే. కూర్చోమంటే కూర్చోవాలా, లేమంటే లేయాలంతే. లేకపోతే కనుక ఇంట్లో ఏం చేస్తారు? శాంతిని లేకుండా చేస్తారు, మనశ్శాంతి లేకుండా చేస్తారనమాట. ఆ విధంగా చేస్తారనమాట. ఇది అట్టి జీవిత భావనకు బలి అయి వారు పుత్ర కళత్రాదులచే చుట్టబడి భవబంధ సంఖ్యలచే బందీయగుదురు. ఎప్పుడైతే వివాహం చేసుకుంటామో, వివాహము అంటే విచిత్రమైన వాహనం అనమాట. వివాహమైనాక మనిషి ఏమవుతాడు? విచిత్రమైన వాహనం అవుతాడు. ఏమిటా వాహనం అంటే భార్యను భరించాలా, మొట్టమొదట ఆమె కావాల్సిన తెచ్చి ఇవ్వాలా, లేదా ఆమెతో వచ్చేసి మరి కలిసినప్పుడు, శారీరకంగా కలిసినప్పుడు వచ్చేసి మరి ఆ విధంగా వచ్చేసి పుత్ర సంతానం కలుగుతుంది, కొడుకులు, కూతుర్లు కదా. ఆ విధంగా ప్రారంభమవుతుంది అనమాట. ఇంకా ప్రయాణం, ఇది భౌతిక ప్రయాణం. ఇది ఇక్కడ ఇది చేయాలా? పుత్ర కళత్రాదులచే. పుత్రులు అంటే సంతానం, కళత్ర అంటే భార్యలు. కాబట్టి భార్య ఇటువంటి పుత్ర కళత్రాదులచే చుట్టబడి అంటే ఏమి? ఇక్కడ వాళ్ళకి బంధన ఏర్పడుతుంది. బంధన, నా కొడుకు, నా భార్య కదా, నా బంధువులు, నా మిత్రులు, నా దేశము, నా ఊరు, నా ఇల్లు, నా పొలము, ఇది బంధన. కాబట్టి ఆ విధంగా
మరి చుట్టబడి భవబంధం, ఇది భవబంధ సంఖ్యలచే బందీయగుదురు. ఇదే భవసాగరం, ఇదే భౌతిక జగత్తు సంబంధించిన బంధన, దీన్నే భవబంధన అంటారు. ఈ భౌతిక జగత్తులో ఉండే ఏదైతే ఆ బంధన ఉందో, ఈ భౌతిక జగత్తులో ఉండే ఈ బంధన ఏంటంటే ఈ సంబంధాలు అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఆ బంధన సంఖ్యలు లాంటిది. సంఖ్యలు అయితే మనం విడిపించుకోవచ్చు, కానీ దీన్ని విడిపించుకోలేం మనం. కాబట్టి ఆ విధంగా బందీ అవుతారన్నమాట. ఇటువంటి జీవిత భావన ఎందున్న వారే దానవులని పిలువబడుదురు. ఎవరు మానవుడు, ఎవరు దానవుడు అనే దానికి ఇక్కడ ప్రహ్లాదు బాగా చక్కగా చెప్తున్నాడు అనమాట. అంటే నీవు ఉండు, పెళ్లి చేసుకో, భార్య బిడ్డలు ఉండాలా ఏమి. కాబట్టి పితృదేవతల రుణం తీర్చుకోవడానికి ఇవన్నీ సంతానం ఇవన్నీ సక్రమంగా ఉండాలా. మరి అదే జీవితంగా కాకుండా గనక మనము అక్కడ ఏం చేయాలి, మనది ఇల్లు భవనము అంటే భగవంతుడు ఉండే ఇల్లు అయితే భవనం అంటారు. అంటే భక్తి ఉండాలా. అంటే ఏమి, భగవత్ రహితం కాకుండా భగవత్ సహితమైన ఇల్లు, ఆ జ్ఞానము ఉన్నప్పుడు భార్యని పిల్లలని భక్తులుగా మార్చి భక్తియుత సేవ చేస్తూ ఆ కుటుంబంలో ఎప్పుడైతే ఉంటారో మరి ఈ జీవిత పోషానికి ఉద్యోగం చేయాలా. ఆ తర్వాత ఈ ఆత్మ యొక్క పోషణకి మరి ఆత్మజ్ఞానమైన భగవద్గీత భాగవతము ఇటువంటివి శ్రవణం చేయాలా. ఆధ్యాత్మిక గురువును స్వీకరించాలా. ఆయన యొక్క ఆధ్వర్యంలో జీవనాన్ని గడపాలా. ఏ కృష్ణ, ఆ పిల్లకాయలందరూ బయట రమ్మని చెప్పు, లోపల ఉండే వాళ్ళందరినీ. కాబట్టి వీళ్ళందరూ వచ్చేసి ఈ విధంగా భగవంతుడి యొక్క భక్తి చేస్తూనే ఒక పక్క జీవితము సంబంధించి ఉద్యోగము మరి కార్యక్రమాలు చేయాలా, ఇంకొక పట్ల ఆత్మ సంబంధించి మరి భగవంతుడి సేవ చేయాలా. ఏ కృష్ణ సిటీయా. కాబట్టి ఇవన్నీ చేసినప్పుడు అంటే మీ భగవంతుడి జ్ఞానముతో సహితమైన జీవితం గడపడం వలది మానవుడు అంటాం. అటువంటి జీవితం గడపమని ఏమంటారు, మానవుడు అంటారు. భగవంతుడు రహితంగా చేసే ఇంద్రియ భోగాలు ఏవైతే ఉంటాయో, దేవుడు ఎక్కడా, దేవుడు ఎవడు, వాడేం చేస్తున్నాడు, వాడు ఎక్కడున్నాడు, నాకు కనబడలేదు అని చెప్పేవాడు ఎవడు, దానవుడు వాడు. నేను కష్టపడుతున్నా, ఏ కృష్ణ కోతి కృష్ణ ఫ్రెండ్, యువర్ ఫ్రెండ్ కమింగ్ దేర్ అట్ ది విండో. కాబట్టి ఈ విధంగా వచ్చేసి మరి భగవద్ విజ్ఞాన రహితంగా జీవితం గడపడమే అనేది దానవుడు వాడు. ఎవరెవరు, దానవుడు. అంటే ఏమి భక్తి లేదు, దేవుడు లేదు, పూజలు లేదు, పునస్కారాలు లేదు, ఏం లేదు. సంపాదించాలా, కష్టపడి గాడిదల్లా కష్టపడాలా, రాత్రి అయితే నిద్ర లేకుండా భార్యతో గడపాలా. ఏమి ఈ విధంగా చేసేవాడు ఏమనంటారంటే కనుక గృహమేది అంటారు. విని ఏమంటారు దీన్ని, గృహమేది. గృహం ఉంది, గృహం అంటే అది గృహం కాదు. అది ఎక్కడైతే భగవంతుడు కృష్ణుని పెట్టుకొని పూజ చేస్తూ మరి నిత్యము మరి ఆయన యొక్క ప్రసాదాలు తీసుకుంటూ ఆయనకి సమర్పణ చేస్తూ మరి ఆ విధంగా చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళు గృహస్థ, వాళ్ళు మానవులు. అట్లా కాకుండా ఎంజాయ్ మాత్రమే చేయాలని చెప్పేవాడు ఎవరంటే దానవుడు. మానవుడుగా దానవుడు అనమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ ఎవరు, ప్రహ్లాదు చెప్తున్నాడు. కాబట్టి ఆ విధంగా వచ్చేసి భవబంధములో సంఖ్యలతో బందీ అవుతాడు. ఇదే భవబంధన అంటే ఏమి, మళ్ళీ పుట్టుక, మరణము జననము, మరణము జననం అనే కాలచక్రములో వచ్చేసి పుడుతూనే ఉంటారు. ఈ భావన, ఇటువంటి భావననే ఉన్నవారు ఎవరంటే దానవులు. కనుక మీరు దానవ సంతానమే అయినప్పటికీ చెప్తున్న పిల్లల్ని, ఆయన మీరంతా దానవ సంతానమే అయినప్పటికీ అట్టి వారికి దూరంగా ఉండి దేవదేవుడు ఆదిదేవుడు నారాయణని శరణు పొందడు. నారాయణ 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 చెప్పేసి అంటాడు అనమాట. అందుకే నారద మహర్షి తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేర్పినాడు, నారాయణ మంత్రం ఇచ్చినాడు. కాబట్టి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని మరి మనము జపం చేయాలా, తర్వాత ఆ విధంగా స్మరణ చేయాలా, ఆ విధంగా కీర్తన చేయాలా, ఆ విధంగా నారాయణుని శరణ పొందాలా అని చెప్పేసి ఆ పిల్లలతో చెప్తున్నాడు. ఆ నారాయణుని భక్త బృందమునకు
భవబంధ విముక్తియే చరమ లక్ష్యమై ఉన్నది. కాబట్టి ఆ నారాయణ యొక్క భక్త బృందాము యొక్క చరమ లక్ష్యం ఏంటంటే కనుక భవబంధం నుంచి ముక్తి. ఈ భౌతిక జగత్తులో మళ్ళీ జన్మ లేనట్టి మరి సాయుధ్యాన్ని పొందాలన్నమాట. సాయుధ్య ముక్తి అని చెప్పేసి ముక్తులు 5 రకాలు ఉన్నాయి. ముక్తులు 3 రకాలు 5 రకాలు ఉన్నాయి. సాయుధ్య ముక్తి, సారూప్య ముక్తి, సాలోక్య ముక్తి, సామీప్య ముక్తి. తర్వాత ఈ విధంగా వచ్చేసి సాయుధ్య, సారూప్య, సాలోక్య, సామీప్య అని తర్వాత ఒకటే రూపం శాస్త్రి అంటే 6 అష్ట విభూతులు ఏవైతే భగవద్ విభూతులు ఉన్నాయో శాస్త్రి ముక్తి అని చెప్పేసి 5వది అనమాట. ఆ విధంగా ఆ ముక్తులు పొందడానికి ప్రయత్నం చేసేవాడిని మానవుడు అంటారు అనమాట. అట కాకుండా ముక్తి లేదు, జన్మ లేదు అని చెప్పేసి చెప్పే వాళ్ళంతా ఎవరంటే దానవులు వాళ్ళంతా. ఇక భాష్యం ప్రభుపాదులు చెప్తున్నాడు, మనుజుడు అందకూపము వంటి గృహమును విడనాడి వనమున కేగి శ్రీహరి పాదపద్మములనే ఆశ్రయించవలనడి తాత్విక ధోరణినే భక్త ప్రహ్లాదులు కలిగి ఉండెను. కాబట్టి భక్త ప్రహ్లాదు చెప్తున్నాడు అనమాట, ఇంటిలో కూర్చొని ఉండడం కాదు, మరి మానవుడు అంటే ఆ కాలంలో వచ్చి అడవికి వెళ్ళి తపస్సు చేసేవాళ్ళు, ముక్తి మార్గం వైపు ప్రయాణించేవాళ్ళు అనమాట. కాబట్టి ఇక్కడ గృహస్థాశ్రమంలో ఉండిన తర్వాత ఏం చేయాలంటే వనప్రస్థం వెళ్ళేవాళ్ళు. అంటే వనప్రస్థం అంటే వనానికి వెళ్ళడం, వనానికి వెళ్ళి తపస్సు ఆదులు చేసుకొని జపతపాలు చేసేసి మరి ముక్తి సాధన, ముక్తి వైపుకు ప్రయాణం చేసేవాళ్ళు అనమాట వాళ్ళంతా. ఆ విధంగా చేయాలని చెప్తున్నాడు. కాబట్టి అదే ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఈ శ్లోకం నందు కూడా అతడు ఈ విషయమనే బలపరచను. కుటుంబం పట్ల అమిత అనురాగమును అమితాసక్తిని కలిగి ఉన్న కారణమున మానవ చరిత్రలో ఎవడును ఏ కాలమున గాని ఏ దేశమున గాని ముక్తిని పడలేడు. కాబట్టి ఇప్పుడు ఉండే ఈ భౌతిక జగత్తులో ఈ ప్రపంచంలో ఉండే జనులంతా ఎట్లున్నారంటే గనక ఇటువంటి వాళ్ళే ఉన్నారు. ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే గనక ముక్తి పడలేని వారు, ముక్తి పొందలేని వారు ఉన్నారు. ఈ దేశంలో ఏ కాలంలో కావచ్చు, లేదా ఏ దేశంలో అయినా కావచ్చు. మరి ఇప్పటి మానవ చరిత్రలో, ఇప్పుడు ఈ కలియుగంలో ఉండే మానవ చరిత్రలో ఎంతమంది మరి మరి ముక్తిని పొందినారు అంటే కొన్ని వేల పైన చెప్పొచ్చు, అంతే. వేళ్లలో మనం లెక్కించవచ్చు, అంతే. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితిలో వచ్చేసి గనక ఈ మతాల ప్రాతిపదిక ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏమైందంటే గనక పూర్తిగా భగవంతున్నే ఉపేక్షిస్తున్నాం మనం. కృష్ణుడు అంటే దేవాది దేవుడు అని చెప్పేసి భావనని దోషిపుచ్చేస్తారు వాళ్ళు, ఎవరు ఇతర మతస్థులు. కాబట్టి ఆ విధంగా వచ్చేసి ఈ భగవద్రహిత జ్ఞానము చేత పతనమైపోయి మళ్ళీ జన్మ మరణం జన్మ మరణం జన్మ ఈ విధంగా వచ్చేసి ఈ భౌతిక జగత్తులో ఏ 14 లోకాల్లో ఎక్కడో ఒక చోట 80 లక్షల జీవరాశుల యొక్క దేహాలలో ఏదో ఒక దేహాన్ని మళ్ళీ పొందుతున్నాము. కాబట్టి ఇది ముక్తి పడలేని స్థితి అంటే ఇది అన్నమాట. కాబట్టి బాహ్యమునకు గొప్ప విద్యావంతులైన వారి ఎందున్న అదే కుటుంబాశక్తి నెలకొని ఉన్నది. అంటే కొంతమంది గొప్పగా చదువుకుంటారు అనమాట, పెద్ద పెద్ద డిగ్రీలు పెట్టింటారు, పెద్ద మరి అధికారంలో ఉంటారు, కలెక్టరు ఇంకా ఏదైనా కావచ్చు కదా, మరి లేదా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎవరైనా కావచ్చు. కానీ కొంతమందికి భక్తి అసలు ఉండదు వాళ్ళకి. మరి ఏం ప్రయోజనం చెప్పండి? వాళ్ళు ఎప్పుడు తన కుటుంబం కోసమే కోట్లు సంపాదించి ప్రపంచ బ్యాంకులో పెట్టేస్తారు బ్లాక్ మనీగా. మరి ఆ డబ్బు ఎవరిది? లక్ష్మీదేవి అంటే ఎవరు చెప్పు? ఎవరి భార్య ఆమె? ఎవరు? కృష్ణుడి యొక్క భార్య కదా. పాదాల దగ్గర, విష్ణువు యొక్క పాదాల దగ్గర మరి పాదాలను పట్టి ఆయన పాద సేవ చేస్తూ ఉంటుంది కదా. కాబట్టి ఆమెను ఆయన సేవలో ఉపయోగించాలి, అంతేకాని నీ స్వార్థం కోసము, నీ ఇంద్రియ భోగాల కోసము ఎప్పుడైతే ఉపయోగించుకున్నావో అప్పుడు నీకేమొస్తుందంటే గనక బాధలు కలుగుతాయి అనమాట. ఆమె ఎక్కడున్నారో అక్కడ పెట్టుకుని ఆయన సేవను కాకుండా నీ సేవకు ఉపయోగించినావు కాబట్టి నీ దేహానికి పాప ఫలితాలుగా అనేక రోగాలు వచ్చేసి నీవు సుఖంగా ఉండవు. అంత సంపద ఉన్నా కూడా ఉప్పు లేని ఆహారం తీసుకొని అంటాడు. నీకు షుగర్ ఉంది, నువ్వు చక్కెర తినొద్దు, స్వీట్లు తినొద్దు అంటాడు. ఏం ప్రయోజనం చెప్పండి? కాబట్టి ఇదే అన్నమాట. ఈ విధంగా కాబట్టి
ఇంద్రియ భోగాసక్తులై ఉన్నందున ముసలితనమున వారు కుటుంబ సాంగత్యమును విడజాలరు చెప్పినాడు. ఇప్పుడు చిన్నప్పుడు ఏం చేయాలా? బ్రహ్మచారి అంటే చదువుకోవాలా 25 ఏండ్లు. ఆ తర్వాత యుక్త వయసు వచ్చినాక ఏం చేయాలా? పెళ్లి చేస్తారు, గృహస్థ కావాలా. ఆ తర్వాత పిల్లలు పుడతారు, బడికి పంపిస్తావు, వాళ్ళకి విద్యావంతులు చేస్తావు, వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. తర్వాత నువ్వు ముసలాడైతావు. నువ్వు 60-70 ఏండ్లు వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు వనానికి వెళ్ళాలా. అంటే ఇప్పుడు వెళ్ళడానికి లేదు, ఇంట్లో ఉండి ఏదో ఒక పాట కూర్చుని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే జపం చేసుకుని కూర్చుని చాలంతే. భక్తి చేసుకుంటా, భగవద్గీత భగవద్గీత చదువుకుంటా, ఏమి మరి ఇటువంటి నిత్యం భగవత సేవ అని చెప్పి తరగతులు వినుకుంటా, ఆన్లైన్లో జూమ్ క్లాసులు వినుకుంటూ మరి భక్తి చేసుకుంటూ ఉండాలి ఆ వయసులోన. కానీ ఉండడు. ఏమంటాడు? ఇంకా ఆధిపత్యం చలాయించడానికి పోతాడు. ఆడ కోడలు విన్నదు, కోడలు వినదు. ఏమి మరి ఎవరు వినరు. ఇంకా అక్కడ యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఇంట్లోనే ఏమవుతుంది? వనం అయిపోతుంది అది. ఆ ఇంట్లో కుక్క పిల్లి లాగా శత్రు జంతువులాగా మనుషులే వాళ్ళు, కానీ కుక్క పిల్లి లాగా శత్రు జంతువులాగా ఒకరికి కొట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఆ ఇంట్లోన భగవత్ రహితమైనది అది. ఆ ప్రాంతం, ఆ ఇల్లు ఏమిటి? భగవత్ రహితమైనది. భగవంతుడు లేడు వాళ్ళకి, దేవుడు లేడు ఆడా. నాది శక్తి, నేను బాగా చదువుకున్నా, నేను కష్టపడినా, మంచి ఉద్యోగం వచ్చేదా, బాగా డబ్బులు వస్తాయి, బాగా ఎంజాయ్ చేయాలని నేను అంటాడు అనమాట వాడు. అటువంటి ఇంట్లో ఎట్లుంటుంది అంటే కనుక వాళ్ళు తినేది ఆహారము భగవంతుని ప్రసాదం కాదు కాబట్టి, అది తమో గుణానికి పరమైనది కాబట్టి, రాక్షసులకు ఉండే ఆ కోపము, అహంకారము, ఒకరిపైన ఒకరు అసూయ కలిగి ఉండడము, కొట్లాడుకోవడము, తిట్టుకోవడం చేస్తారన్నమాట. అది మరి వనములో శత్రు జంతువులు కొట్లాడుకునేటట్లు ఈ ఇల్లు ఏమవుతుంది? కొంప కాస్త వనం అయిపోతుంది. ఏమవుతుంది? వనం అవుతుంది. భవనము కాస్త బాధిసేయండి, ఏమవుతుంది? భవనములో బాధిసే ఏమవుతుంది? వనం. అట్లా అనమాట. భక్తి లేని చోట, భగవంతుడు లేని చోట ఎట్లుంటుందంటే ఇట్లే ఉంటుందన్నమాట. అదే భగవంతుడుండి కృష్ణుడి యొక్క కదా మరి పటం పెట్టుకొని కృష్ణుని పూజించి, తర్వాత కృష్ణుడి యొక్క నామాన్ని జపం, హరే కృష్ణ మహామంత్రం జపం చేసి భక్తితో ఉండి మరి భగవంతునికి కృష్ణుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని తింటూ ఉంటే అప్పుడు అది ఎట్లుంటుంది? మానవులు వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఆ ఇంట్లో ఉండేవాడిని మానవులు అంటారు అనమాట. ఎందుకంటే భగవత్ సహితమైన మరి అక్కడ కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి. అదే ఇంటిలో గనక భగవత్ రహితమైన కార్యాలు ఏమి ఉంటాయో అంటే భగవంతుడు లేని కార్యక్రమాలు మాత్రం సినిమా చూసుకుంటా, టీవీలు చూసుకుంటా, ఏమి ఏదో ఇంగ్లీష్ నవలలో లేదా ఇంగ్లీషు వీడియోలు చూసుకుంటా ఎట్లుంటుందంటే కనుక ఆ ఇల్లు వనం అవుతుంది. వాళ్ళు ఎవరంటే దానవులు. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఆ ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరు? దానవులు. దానవులు కూడా మరి వనములో ఉండే శత్రు జంతువులు కొట్లాడుకుంటారు వాళ్ళు కూడా, దానవులు కూడా చిన్న చిన్న విషయానికి. ఆ విధంగా పైన కూర్చోండి, మ్యాట్ పైన కూర్చోండి, పైన కూర్చోవాలా. కాబట్టి ఇంద్రియ భోగాసక్తులై ఉన్నందున ముసలితనమునందున కూడా వారి కుటుంబ సాంగత్యమును విడజాలరు. యాక్చువల్గా వాళ్ళు ఏం చేయాలా? వనప్రస్థానికి వెళ్ళిపోవాలా. వనప్రస్థం అంటే ఏమి? ఈ విధంగా ముసలితనం వచ్చినప్పుడు మరి భక్తి చేయాలా అని అర్థం అనమాట. అంతే. నేను పలుమార్లు వివరించినట్లుగా నామమాత్ర గృహస్థులు మైథున సుఖమునకే ఆకర్షితులయ్యుందురు. ఇక్కడ చెప్తున్నాడు. మైథున సుఖం అంటే భార్యాభర్తలు కలవడం అనమాట. అంటే స్త్రీ పురుషులు కలవడం. ఆ సుఖానికే ఎక్కువ మరి ప్రాధాన్యత ఇస్తారు, అంతే తప్ప భక్తిని ఎవరు చేయడం లేదు. నేను చాలాసార్లు చెప్పినాను. కాబట్టి ముసలాడైనా కూడా వాడికి ఆ యావ తీరదది, ఆ విధంగా ఉంటది, ఆ విధంగా వాడు పతనమైపోతారు వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. కాబట్టి ఆ విధంగా వారు గృహం అనేది సంఖ్యలలో బందీ అయి ఉందరు. మరి ఆ విధంగా ఏమవుతుందంటే కనుక నాది గృహము, నా వాళ్ళు, నా కొడుకులు, నా కోడళ్ళు, నా మనవడు, నా మనవళ్ళు, ఏమి తర్వాత నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా బంధువులు, నా మిత్రులు, నా దేశము, నా ఊరు అనుకుంటా ఎప్పుడైతే నా అనుకుంటా మరి కృష్ణుడి యొక్క మరి భక్తియుక్త సేవలో పాల్గొనకుండా ఎవడైతే ఉంటారో వాళ్ళు ఏమవుతారంటే కనుక ఆ సంఖ్యలతో బంధించబడతారు. ఇది అదే దాన్ని భవబంధం అంటాం. గృహము నాది అని చెప్పేసి చచ్చినా కూడా అక్కడే చేస్తాడు. చచ్చినప్పుడు కూడా మళ్ళీ నీ కుక్క మరి అదే ఇంటికి వస్తాడు మళ్ళీ. ఎందుకంటే ఆ యావ తిరలేదు, నా ఇల్లు అనేది.
చచ్చినప్పుడు కూడా ఏమవుతాడు? అక్కడికే వస్తాడు. ఆ విధంగా కొన్ని కథలు ఉన్నాయన్నమాట. కాబట్టి మరి అదే ఇంటికి వస్తాడంట. అదే ఇంటికి వచ్చేసి పాపం ఆ ఇంటి దగ్గర ఉంటే మరి తన కొడుకులు కొడుతుంటారంట. ఒరే ఒరే, నేను రా, పైన జనం నీ తండ్రినా, నేను బాగా సంపాదించి పెట్టినా కదా, నీకు కాపలాగా మీరు సరిగ్గా చూసుకోలేరు, మీరు ఇంటి నుంచి వచ్చినా ఎన్నో అంటాడంట. ఆ విధంగా ఇది ఏంటి, ఇక్కడ బంధన అంటాం. దీన్ని ఏమంటాం? దీన్ని బంధన. బందీ అవుతాడు అనమాట. గృహం అనే దానికి బందీ అయిపోతాడు అనమాట. కాబట్టి అంతేకాక తన సంతానం కూడా అదే రీతిగా సంఖ్యలతో చెక్కుబడే వాళ్ళని వారు కోరుకునేదారు. చూడండి, గుడికి వచ్చినావు అనుకో, జపం చేసినావు, తిలకం పెట్టుకున్నావు అనుకో, కంటమాలు వేసుకున్నావు అనుకో, ఏమంటారు ఇంట్లోనా? నువ్వు ఇంకా చిన్న పిల్లడు, నువ్వు పెళ్లి చేసుకుని పోతావు, నువ్వు ఇట్లా ఉంటే కనుక నువ్వు చెడిపోతావు నాయనా, నువ్వు గుడికి పోతు నువ్వు అంటారు అనమాట. వాళ్ళు చదివిపోవాలని చెప్పి అంటారు అన్నమాట. వాళ్ళు కూడా వాళ్ళకి అజ్ఞానం, అది తెలియదు. అదే జీవితం అనుకుంటున్నారు వాళ్ళు. మనం మానవదేహం ఎందుకు తీసుకున్నాం? మనము ముక్తిని పొందడానికి. అంటే ఇంతకు ముందు 84 లక్షల జీవరాశుల్లో వచ్చేసి 80 లక్షల జీవరాశులుగా నీవు బాగా పచ్చి మాంసము కేజీలు టన్నులు తిన్నావు. ఓకే, అయిపోయింది, మాంసం తినేసినావు. మరి ఎలుగుబంటి దేహం తీసుకొని బాగా ఏం తాగినావు? కళ్ళు తాగినావు, కుండలు తాగినావు. అప్పుడే అయిపోయింది. కోతి తర్వాత పక్షి దేహం తీసుకున్నప్పుడు మైథునం చేసినావు. ఎన్నిసార్లు చేసినావు నీకే తెలియదు. ఇవన్నీ అయిపోయినాయి. నీవు ఇంకా ఎంజాయ్ చేసేకి నీకేం లేదు. ఈ మానవ దేహం ఇచ్చింది ఎందుకంటే కేవలము నీవు భక్తి చేయడానికి మాత్రమే. వేరే ఎంజాయ్మెంట్ చేయడానికి దేహం ఇది దానికి ఉపయుక్తం అయినప్పటికీ దానికోసం దాన్ని నిరుపయోగం చేస్తే కనుక నరకానికి పోతాం మనం. అదే భవబంధంలో చెక్కుకోవడం అంటే మళ్ళీ జన్మ వస్తుంది. ఈ 14 లోకాల్లో ఎక్కడో ఒక దేహం తీసుకొని మళ్ళీ జన్మ చేసుకుంటూ ఉంటాం. మనం ఇక్కడి నుంచి ఎక్కడ పోవాలా? మన ఇల్లు ఎక్కడ? ఇదే మన ఇల్లు. ఆధ్యాత్మిక జగత్తులో ఉండే గోలోక బృందావనం లేదా వైకుంఠం మన ఇల్లు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం, మళ్ళీ అక్కడ వెళ్ళాలి కదా మనం. అదే మన లక్ష్యం అన్నమాట. కాబట్టి దానికోసం ఏం చేయాలంటే భక్తియుక్త సేవ చేయాలా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్ర జపం చేయాలా. దాంతో ప్రారంభించాలా జీవితాన్ని. మన జీవితంలో వచ్చేసి మన ఆధ్యాత్మిక గురువు ఉండాలా. ఆ విధంగా చేయాలంటాడు ఇక్కడ. అదే ప్రాణాలు చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కనుక గృహంలో ఉండే వాళ్ళు కూడా తన విధంగానే చెడిపోవాలని కోరుకుంటారంట. ఇంకో మాట చెప్తున్నాడు, అంతేకాక తమ సంతానం కూడా అదే రీతిగా సంఖ్యలలో చిక్కుబడే వాళ్ళని వాళ్ళు కోరుకుంటారు. అంతేగాని ఉద్ధరించాలని చూసి ఉంటుంది వాళ్ళకి తెలియదు. వాళ్ళకే తెలియదు, వాళ్ళే ఉద్ధరించబడలేదు. ఇంకా మిమ్మల్ని ఏం చెప్తారు చెప్పండి కదా? చెప్పలేరు కదా వాళ్ళు. వాళ్ళకి ఏం చేయాలి తెలియదు. ఏదో కష్టపడి పని చేసినామా, తెచ్చుకున్నామా, వండుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, మరి వెళ్ళామా, ఇదే జీవితం అనుకుంటున్నారు వాళ్ళు. అది కాదు జీవితం. తెలివైన వాడు మానవుడు ఆ విధంగా ఉండడు. తెలివి లేనివాడు అజ్ఞాని ఆ విధంగా జీవితం గడుపుతాడు అనమాట. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఆడవారి చేతిలో క్రీడామృగం వలె ఆడుచు వారు తమోమయ ప్రాంతములకు పతనం చెందుదురు. భార్య చెప్పిన మాట వినేసి అమ్మని నాన్నని తరిమేసేది అనమాట. అక్కని చెల్లెలని తోడుబుట్టిన వాళ్ళని ఎవరిని రానియకుండా ఆమె చేతిలో కీలుబొమ్మ అయితే కూర్చోమంటే కూర్చుంటాడు అనమాట. లేవంటే లేస్తాడు అనమాట. అందంగా భార్య ఉంటే చాలు, ఇంకా ఏమైపోతాము, వాళ్ళ చేతిలో కీలుబొమ్మ అయిపోతాడు అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఆ విధంగా ఎవరైతే చేస్తాడో వాడు చచ్చిపోయినాక తమోమయ ప్రాంతములకు పతనం చెందును. తమోమయ ప్రాంతం అంటే మనం ఉండేది ఇప్పుడు ఊర్ధ్వలోకాల్లో ఉన్నాం. 7 లోకాలు పైన ఉన్నాయి. సూర్యచంద్రులు యొక్క కిరణాలు మనకు పడతాయి, కనబడతారు వాళ్ళు. తమోమయ గుణాలు అంటే దీని కింద ఉన్నాయి 7 లోకాలు ఉన్నాయి. అతల వితల అతలాతల రసాతల మహాతల పాతాల లోకాలు 7 లోకాలు ఉన్నాయి. అక్కడ సూర్యుడు కనిపించాడు, చంద్రుడు కనిపించాడు, కిరణాలు అస్సలు సోకవు. వాళ్ళే కనిపించారు, కిరణాలు అస్సలు సోకవు. అవి అంధకారంగా ఉంటాయి లోకాలు. అవి 7 లోకాలు. అక్కడ దేహం వస్తుందట మనకి పతనం అయిపోయినప్పుడు. అక్కడ మనం దేహం వస్తే గనక ఆ జీవితము దుర్భరమైన జీవితం గడుపుతామంట. అంటే పాప ఫలితం అది. ఇప్పుడు ఏం చేయాలో చేయకుండా, భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు నీవు స్వతంత్రం ఉంది. నాకు స్వతంత్రం ఉంది, నాకెవరు చెప్పేది, నాకేం తెలీదా, నేను చదువుకున్నాను అంటాడు. ఏం చదివినాను? అవిద్య. ఇది పాఠశాలలో నీకేం చెప్తున్నారు? మీకు విద్య చెప్తున్నారా? విద్య కాదు అది, భగవద్రహితమైన జ్ఞానం. అది భగవద్రహితమైన జ్ఞానము నరకానికి మార్గం. అంతే.
అది ఈ దేహ పోషణకు పనికొచ్చే విద్య మాత్రమే. అది కోటి విద్యలు కూటి కొరికే అని చెప్తాం కదా, ఆ కోటి విద్యలు అవి. కానీ అది విద్య అని చెప్పరు దాన్ని. దాన్ని శాస్త్ర దృష్టిలో దాన్ని అవిద్య అని చెప్పి అంటారు అనమాట. ఏది విద్య అంటే కనుక భాగవతం, భగవద్గీత, ఇది విద్య. భగవద్ రహితం కానిది అవిద్య, భగవద్ రహితమైనది అవిద్య, భగవంతుడితో సంబంధం ఉండేది విద్య. కాబట్టి ఈ విద్య మనం తెలుసుకోవాలా, లేదా ఏమైపోతాము, తమోమయ ప్రాంతాలకు పతనమైపోతాము. అంటే నెక్స్ట్ ఇప్పుడు ఏం బాగా ఎంజాయ్ చేస్తావు, మానవ దేహం ఉంది కాబట్టి, బాగా గోవాకు పోతావు, కొడైకెనాల్ పోతావు, మొత్తం ఎంజాయ్ బాగా చేస్తావు, భక్తి అస్సలు ఏం చేయవు, నాకు శక్తి ఉంది, నాకు డబ్బు ఉంది అని చెప్పి అహంకారంతో ఏమైపోతావు అంటే కనుక చచ్చినాక నెక్స్ట్ ఈ తమో గుణాలు, ఏది పామునో తేలునో ఈగనో దోమనో క్రిమియో కీటకాలు ఇటువంటి దేహాలు తీసుకొని మరి తమోమయ ప్రాంతాలైన అతల వితల తలాతల రసాతల మహాతల పాతాల లోకాలు వచ్చి దేహాలు తీసుకుంటావు. అక్కడ సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, కిరణాలు సోకవు, ఏం సోకవు, గట్టిగా చీకటిలో ఉంటాయి అన్ని లోకాలు, అవన్నీ దుర్భరమైన ఏమి అసహ్యకరమైన జీవితాలు బతుకుతూ జీవిస్తూ ఉంటావు అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి మరి అదంతా గోవిశతాతాం మిశ్రాం పునఃసర్విత చర్వణాం అంటే నమిలిందే నములుతున్నావు, తిన్నదే తింటున్నావు, చూసిందే చూస్తున్నావు, తాగిందే తాగుతున్నావు, చేసిందే చేస్తున్నావు. ఏం ప్రయోజనం చెప్పు నీవు? ఆ సినిమా చూస్తావు, ఎన్ని సినిమాలు చూసినా ఏం ప్రయోజనం చెప్పు? నీకేమో ఆనందం ఇచ్చిందా? ఆ క్షణంలో మాత్రమే ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. కాబట్టి చూసిందే చూస్తున్నావు, తాగిందే తాగుతున్నావు. వాడు పోతాడు, వాడు ఏం తాగాలా అది తాగువాడు, మందు షాప్ పోతాడు, తాగుతూ 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 ఏం చేస్తాడు వాడు? లంగ్స్ పాడైపోతాయి, వాడికి రోగం వస్తుంది, పతనమైపోతున్నాడు ఆ విధంగా. కాబట్టి ఏం ప్రయోజనం చెప్పు? నువ్వేం తాగాలా, నువ్వే చూడాలా? లిటిల్ కృష్ణ సీరియల్ చూడాలా మీరు పిల్లకాయలంతా, లేదా భగవంతుడి యొక్క భాగవతం భగవద్గీత యొక్క ఏవైతే స్టోరీలు కథలు సినిమాలు ఉంటాయి అవి చూడాలంతే. ఈ చెవులతో దేనితో ఏం వినాలా? మసాలా పాట వినకూడదు. ఏం వినాలా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇటువంటివి మరి సంకీర్తనలు వినాలా, లేదా అన్నమాచార్య కీర్తన వినాలా? అన్నమాచార్య కీర్తనలు వినాలన్నమాట కదా, బ్రహ్మ కడిగిన పాదము అనేది. అటువంటివి వినడానికి చేయాలా. ఈ కళ్ళతో ఏం చూడాలా? భగవంతుడి యొక్క దృశ్యాలు, భగవంతుడి యొక్క కథలు చూడాలా. ఈ చెవులతో ఆ కథలు వినాలా, మరి అటువంటి కీర్తనలు వినాలా. మరి నాలుకతో ఏం వినాలా, ఏం చెప్పాలా? నాలుకతోటి రెండు పనులు చేయాలా. కృష్ణుడు నైవేద్యం పెట్టిన ప్రసాదాన్నే తీసుకోవాలా, రెండోది కృష్ణ కథనే చెప్పాలా. వేరే కథ చెప్పినావు అనుకో నరకానికి పోతావు. అక్బర్ గురించో ఈ అశోకుడు గురించో చెప్పినావు అనుకో, వాళ్ళంతా భౌతికమైన చక్రవర్తులు, అంతా వాళ్ళు తిక్కలు, భౌతిక్కలు వాళ్ళు. ఎవరోళ్ళు? ఆ భౌతికల గురించి చెప్పినావు అనుకో జీవితంలోన అయిపోయింది, నరకానికి పోతావు అంతే. కృష్ణుడి గురించి చెప్పాలి అంతే. నువ్వు కృష్ణ కథ, భగవద్గీత, భాగవతం మాత్రమే చెప్పాలంతే, ఇంతే, ఇంకేమీ లేదు. కాబట్టి ఆ విధంగా ఇంద్రియ నిగ్రహం లేని కారణమున వారు నమిలిన పిప్పినే నమిలిడి వారు. ఇది ఏంటిది? తోలు తిత్తేది. దీనికి ఒక రోగం ఉంది, స్పర్శ రోగము. ఆడస్పర్శ దొరికితే ఏమవుతుంది? షాక్ కొడుతుంది అన్నమాట. ఇది అన్నమాట వచ్చిన సమస్య ఇలా. కాబట్టి ఈ విధంగా ఇంద్రియ భోగాలలోనే పడి నాశనమైపోతాడు. అది కాదు, ఇంద్రియ సౌఖ్యాలు అనుభవించడం నువ్వు రాలేదు. భగవంతుడు అంటే కృష్ణుడి యొక్క ఇంద్రియాలు తృప్తిపరచడానికి మాత్రమే నీవు సేవలు చేసుకోవాలా, కర్మలు ఉండాలనేవి అని చెప్తారనమాట శాస్త్రము, ఆచార్యులు. కాబట్టి ఆ విధంగా ఉండాలంటాడు. కాబట్టి మనుజుడు అట్టి దానవల సాంగత్యమును త్యజించి భక్తుల సాంగత్యమును చేపట్టవలను. కాబట్టి బయట ఉండే వాళ్ళంతా ఎవరు? దానవులు. వాళ్ళకి భగవంతుడి యొక్క జ్ఞానం ఉందా? భగవద్ రహిత జ్ఞానములు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏమంటారు? వాళ్ళు అట్టి జ్ఞానము చోట జీవించే వాళ్ళని ఏమంటారు? దానవులు అంటారు. మరి మానవులను ఎవరంటారు? ఎవరైతే మద్యం, మాంసం, జూదం, వ్యభిచారము నియమాలన్నీ దూరం పడేసి ఆచరించకుండా ఉండి మరి టీ, కాఫీ, వెళ్ళి ఉల్లి తినకుండా హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ్ రామ రామ హరే హరే అని చెప్పి మంత్ర జపం చేస్తూ మరి కీర్తన చేస్తూ భగవద్గీత భాగవతం చదువుతూ మరి వాటిని శ్రవణం చేస్తూ మరి జూమ్ క్లాసులో అటెండ్ అవుతూ ఈ విధంగా ఎవరైతే జీవనం గడుపుతారో కృష్ణ ప్రసాదం తినుకుంటూ మరి గురువు యొక్క ఆధ్వర్యంలో జీవితం గడుపుతూ ఉంటారో వాళ్ళని మానవులు అంటారు అనమాట. అటువంటి మానవుల సేవయే మాధవ సేవ అవుతుంది. అంతేగాని బయట ఉండే వాళ్ళు ఎవరు మానవులుగా దానవులు. వాళ్ళ సేవ వాళ్ళ మానవులు అనుకొని వాళ్ళ సేవ చేస్తే ఏమైపోతావు, నువ్వు నరకానికి పోతావు. అంతే, పుణ్యం వస్తుంది, స్వర్గానికి పోతావు, తర్వాత అడిగినా మళ్ళీ ఇక్కడికి వస్తావు, మళ్ళీ ఇక్కడ పాపం చేస్తావు, మళ్ళీ వెళ్ళిపోతావు. అంతే. ఈ 14 లోకాలు వచ్చేసి 84 లక్షల దేహాలు తీసుకుంటూ ఈ కాలచక్రములు భ్రమిస్తూనే ఉంటావు ఈ భౌతిక జగత్తులో. ఇక ముక్తి లేదు ఇంకా నీకు. కృష్ణుడి ఇంటికి పోవాలి మనమంతా, కృష్ణుడి యొక్క బిడ్డలు మనమంతా. మన తండ్రి ఎవరు? కృష్ణుడు. ఏమి మనం అక్కడ వెళ్ళాలా? వెళ్ళకుండా మనం ఇక్కడే పడిపోతున్నాం, మర్చిపోతున్నాం. మన సంబంధం మనం తెగిపోయింది అనమాట, మర్చిపోయినాం మనం. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు, ఆయన బాసు, మనమంతా దాసు అనే సంబంధాన్ని మనం మర్చిపోయినాం కాబట్టి పతనం అయిపోయినాము. కాబట్టి ఆ విధంగా భక్తుల సాంగత్యంలో వస్తే గనక మళ్ళీ సంబంధం ఏర్పడుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే అంటే గనక ఇంకా రింగ్ పోతుంది కృష్ణుడికి. ఇంకా ఎక్కడ పోతుంది? గోలోకానికి పోతుంది అనమాట. అయ్యా నీ దాసుడు నిన్ను సేవిస్తున్నాడు, ఏమి నీ సేవ కోసం నిన్ను పిలుస్తున్నాడు, రామ్మంటున్నాడు అని చెప్పేసి ఆ విధంగా మళ్ళీ సంబంధం ఏర్పడుతుంది అనమాట కదా. ఏర్పడేసి గట్టి పడేసి అదే ప్రభుపాద చెప్తారు, తర్వాత గురువు ఆచార్యులు చెప్తారనమాట. 4 మాలలు చేస్తే ఏమవుతుంది? కృష్ణుడు చిటికిన వెళ్తున్నా గట్టిగా పట్టుకుంటాడట మమ్మల్ని. 8 మాలలు చేస్తే ఏమవుతుంది? 2 ఏళ్ళతో పట్టుకుంటాడంట, ఇంకొద్ది గట్టిగా అవుతుంది. 12 మాలలు చేస్తే 3 ఏళ్ళతో పట్టుకుంటాడంట చేతిని, మన చేతిని 3 ఏళ్ళతోనే. 3 ఏళ్ళు ఇస్తానంట, అంతే, ఎక్కువ ఏడు ఆయన. అప్పుడు ఎప్పుడైతే 16 మాలలు చెప్తామో 4 ఏళ్ళు ఇస్తానంట. అప్పుడు మనకు ఎట్లా అవుతుంది? ఈ చెయ్యి బాగా గట్టిగా పట్టుకుంటూ వచ్చు కదా, మనం అట్లా లాక్కొని పోతామంట ఎక్కడికి? గోలోకానికి. కాబట్టి ఆ విధంగా మనం అక్కడికి వెళ్ళాలా, మనం అక్కడి నుంచి వచ్చినాము. హరే కృష్ణ. కాబట్టి అతడు భవబంధము నుండి విముక్తుడు కావాలను. మనిషి యొక్క పరమ లక్ష్యం ఏమిటి? భవబంధం నుంచి విముక్తి అయ్యి ముక్తిని పొందాలా. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందికి జై, శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవికి జై, నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. కృష్ణ, ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా?